Sewage. Oh, sorry. Savage Christians. ఎవర్రా? అదేరా, లాస్ట్ టైం సైమన్ అని పెళ్ళికి వెళ్ళామా, అక్కడ ముగ్గురు హైలైట్ అమ్మాయిలు ఉన్నారు కదా. రే వాళ్ళ ఇన్స్టాడే తెలుసా నీకు? కష్టపడి తెలుసుకున్నా. అయితే ముగ్గురితో నాకేసారి ఫ్లర్ట్ చేస్తున్నావారా నువ్వు? ముగ్గురు కాదు, ఇద్దరే. కానీ మూడో అమ్మాయ్యారా, కత్తిలా ఉంటది. కానీ ఇంకా రెస్పాండ్ అవ్వలే. అరే ఒక్కసారి ఇలా మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఏంట్రా? రిలేషన్షిప్సా? ఫిజికల్ వెళ్తే తప్పు, కానీ ఇలా ఊహల్లో మాటలు ఎంజాయ్ చేయడానికి ఏంట్రా? ఇట్స్ సేఫ్ ఫన్ బడి. అయినా ఒక్కొక్క అమ్మాయితో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆయన చిన్నపిల్లడులే, నీకు అన్ని అర్థం కావు. ఆహా, అయితే మరి ఇలా రోడ్డు మీద దిక్కుమాలంలాగా ఎందుకు కూర్చున్నామో దాని అర్థం చెప్పు ఫస్ట్. పక్కగలి లైన్లో ఆ పాల షాప్కి ప్రతిరోజు ఒక అమ్మాయి వస్తుందిరా. అమ్మాయి ప్రతిరోజు ఇక్కడి నుంచి వెళ్తుంది. ఎందుకనుకుంటున్నావు? నా కోసం. తను ప్రతిరోజు వెనకాల తిరిగి నన్ను చూస్తుందిరా. అందుకే ఒకటి ఫిక్స్ అయ్యా, తనకి ఈరోజు నా మనసులో ఉన్న మాట చెప్పేస్తారా. అరే ఏంట్రా, అక్కడేమో చాటింగ్లు ఫ్లోటింగ్లు చేసుకుంటూ సేఫ్ ఫన్ అంటున్నావు, ఇక్కడేమో ఈ అమ్మాయితోని మనసులో మాట చెప్తా అంటున్నావు. ఎంతమంది పడతారా ఆ హాట్లో? సీరియస్ రిలేషన్షిప్ అయితే ఒక్కరు మాత్రమే. కానీ లైట్గా ఫన్ కోసం అయితే ఏముందిరా, అన్లిమిటెడ్. రే ఏమైనారా? అరే వెళ్ళిపోతుంది కదరా. తిరిగి చూస్తుంది. రేయ్ వేష్ ఫెలో, రేయ్ పని పట్టలేదా నీకు? రోజు రోడ్ మీద కూర్చొని వచ్చే పనులు ఇబ్బంది పెడుతూ ఉంటావు, సిగ్గులేదు అసలు నీకు? రేపు గనక ఇక్కడ కనిపించావు అనుకో, మా నాన్నకి చెప్పి బొక్కలు ఎరగొట్టిస్తామనుకుంటున్నావు, జాగ్రత్త. అరే అరే ఏంట్రా, నీ మనసులో మాట చెప్దామనుకుంటే ఆ అమ్మాయి మనసులో మాట చెప్పింది. ఏ లైట్రా, యాక్సెప్ట్ చేస్తే పట్టించుకోవాలి, కానీ రిజెక్ట్ చేస్తే ఎందుకు పట్టించుకోవాలి? ఈజీ ఇవన్నీ. రే ఏంట్రా? నాకు తెలుసురా, నా పాజిటివ్ థింకింగ్ చూసి ఇంప్రెస్ అవుతున్నావు. పాజిటివ్ థింకింగ్ కాదరా, నీ బొందరా, నీ బొంద. దీన్ని సిగ్గులేని బతుకంటారా. సర్లే అయిపోయింది కదా, ఇక్కడ బైబిల్ స్టడీ టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం పద. అవునరా, అది అస్సలు మిస్ అవ్వద్దు. పద పద. వీళ్ళిద్దరు రావట్లేదా ఈరోజు? అవును, వాళ్ళు రారంట. నిన్న మనము మత్తయి 5:26 వరకు చదివినట్టున్నాం కదా. అవును, 27 నుంచి నేను చదువుతా. You have heard that it was said, you shall not commit adultery. But I tell you that anyone who looks at woman lustfully has already committed adultery with her in his heart. అరే ఆగు, నేను తెలుగులో చదువుతాను, ఆగు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే నేను అమ్మాయిని ఊహించుకుంటూ ఫ్లర్ట్ చేయడం కూడా వ్యభిచారమా? నాకు తెలీదు. తప్పు చేస్తున్నాను రా. అయితే అవునరా, ప్రేయర్ చేసుకొని ఫర్గినెస్ అడుగుదాం. దేవా నన్ను క్షమించు. నాకు తెలియక అమ్మాయిలని పాపపు చూపుతో చూసి చాలా పెద్ద తప్పు చేశానయ్యా. దయచేసి నన్ను క్షమించు. చాలా లైట్ ఫీలింగ్ ఉందిరా ఇప్పుడైతే.
తెలియకుండా ఎంత ఈజీగా సిన్లో పడిపోయారా. ఓ గుడ్ రా, గుడ్. ఇప్పటికైనా తెలుసుకున్నావు, రిపెంట్ అయ్యావు. సో ఇప్పటి నుంచి నో గర్ల్స్, నో ఫ్లర్టింగ్, నో సేఫ్ గేమ్స్, సో నో పాపం. అవునరా, వెరీ ట్రూ. అసలు మనం ఆ సినిమా పడకూడదురా. గుడ్ రా, గుడ్. ఈ చేంజ్ అనేది ఇంపార్టెంట్. రే అవును, చెప్పడం మర్చిపోయా. ఇప్పటిదాకా నీ ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. అవునా, ఏంటి? ఏదో ఇన్స్టా నుంచి. ఎవర్రా? ఎవరో అమ్మాయి అనుకుంటారా, శాలిని అంట. శాలినియా? ఏదిటి? రే ఎవరనుకుంటున్నావు? మొన్న మ్యారేజ్ లో థర్డ్ అమ్మాయి లైవ్ చాటింగ్ వచ్చింది. కాఫీకి పిలుస్తుందిరా. అరే పిచ్చోడా, ఏం చేస్తున్నావురా? ఇప్పటిదాకే కదరా ఇది సిన్ రిపెంట్ అయ్యావు. అరే అవును కదా, ఏం చేస్తున్నాను నేను? ఛే. థు. మళ్ళా అదే చాటింగ్. నో 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 నో. తప్పు. మళ్ళీ ప్రే చేసుకుందాం. అరే దిమాక్ ఉందారా నీకు? మళ్ళీ ప్రేయర్ చేయడం ఏంద్రా? అరే పిచ్చోడా, ఇందాక ప్రేయర్ చేసుకున్నట్టే మళ్ళా చేసుకుంటా, మళ్ళీ ఫర్గివ్నెస్ వస్తుంది. దేవుడు దయాళుడురా.